హైదరాబాద్ అల్వాల్లోని పురాతన శ్రీ ఉమా చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి పురస్కరించుకుని భక్తులతో పోటెత్తింది. భక్తులు భారీగా బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఆలయంలోని శివలింగం అత్యంత ప్రత్యేకమైనది. ఒక భాగం నల్లగా మరో భాగం తెల్లగా ఉండి మధ్యలో అర్ధనారీశ్వరుడు ప్రస్ఫుటంగా కనిపించడం ఇక్కడి విశేషం. ఈశ్వరుడు వెంకటేశ్వరుడు ఒకే వేదికపై కొలువైన ఈ క్షేత్రంలో భక్తులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి ఉపవాస దీక్షలు చేపట్టారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. ఓం నమ శివాయ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలతో మీ అందరికీ కూడా ఈశ్వరానుగ్రహం కలగాలని కోరుకుంటూ ఇవాళ ఈ మాధ్యమాల ద్వారా నేను మన దేవుని ఆల్వాల్లో కొలువైనటువంటి శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర స్వామి యొక్క స్థితిని, అంటే ఆయనకున్నటువంటి శక్తి గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ అన్ని చోట్ల శివాలయాలు ఉండొచ్చు, కానీ ఇది శివ పంచాయతనం. ఆదిత్యం అంబికం విష్ణుం గణనాథం మహేశ్వరం. ఇది శివ పంచాయతనం. సూర్యుడు, అటు అమ్మవారు పార్వతీదేవి, ఇటు వెంకటేశ్వర స్వామి, అటు విఘ్నేశ్వరుడు కొలువై ఉన్నటువంటి మహా అద్భుతమైనటువంటి ఆలయం. మరి ఈ ఆలయంలో శివలింగానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, లింగంలో ఒక భాగం అంతా కూడా తెల్లగా ఉంటుంది, ఒక భాగం అంతా నల్లగా ఉంటుంది. అందులో మధ్యలో అర్ధచంద్రాకారంతో అర్ధనారీశ్వర స్వామి ప్రస్ఫుటంగా కనిపిస్తాడు మనందరికీ కూడా మీరు చూస్తే. అయితే ఇలాంటి పర్వదినాలలో దాన్ని అంతగా మనం తిలకించి సూక్ష్మంగా గ్రహించేటటువంటి సమయం ఉండదు. కాబట్టి మిగతా పర్వదినం కానటువంటి రోజుల్లో వస్తే మీరు చాలా అద్భుతంగా చూడొచ్చు. ఓం నమః